ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం చెప్తారా మీకు? ఏం చెప్తారు మీకు? ఏం చెప్తారు చెప్పు. ఓరక్క ఇదే పెద్దలోలే జరుగుతున్నది కదా. ఓగి అక్క ఘోరంగా మాట్లాడుతున్నది. ఈయన వరకు ఫోన్ కొడుతున్నాడు. అసలు ఏమైంది? పక్కన చూస్తుంటే బస్సు ఉన్నది కదా, అక్కోళ్ళు అందరు కూడా ఎగురుతున్నారు మాటలతోని. అచ్చా ఇది కొంపదీసి ఫ్రీ బస్ అయింది. అరే లొల్లి చూస్తుంటే ఫ్రీ బస్ లెక్కనే ఉన్నది. ఓహా ఈయన చూడు, ఓ కొట్టేపో అక్క. అరే వరే 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 ఏం లొల్లిరా అయ్యా, మొత్తం కండక్టర్ మీద ఇడ్చుకోపడ్డారు కదా. ఇక గీ ఫ్రీ బస్సుల వాళ్ళైతే గిసోట్ల చాలా అవుతున్నాయి. ఆడాడ చూస్తూనే ఉన్నాం కదా. జరగాల మాటలు ఏందాం ఏం జరుగుతుందో ఈడ. అవ్వ ఏమిరా అయ్యా గట్ల కొట్టుకుంటారు ఫ్రీ బస్ పెట్టుకొని. ఆయన పక్కన ఎవరో ఉన్నారు కానీ వీడియో తీసుకుంటా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన కడ్డట్టున్నాయి ఈ అక్కోళ్ళ చేతుల. మాటలు కూడా ఏం వికారంగా మాట్లాడతలేడు ఆయన. అసలు కొట్టిన వాళ్ళ తప్ప, కొట్టించుకున్న కండక్టర్ తప్ప అంటే ఇక సిచ్యువేషనే గట్లున్నది. మరి ఊకే సప్పుడు కాకుండా ఎవరు పైసలు పెట్టి టికెట్ తీసుకొని పోతే గీ గొడవనే ఉండదు. కానీ ఇదంతా ఫ్రీ బస్ మహిమ. కండక్టర్నే కొడతారా అంటే మరి కొట్టరా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతారు. కండక్టర్ అయితే ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏమన్నా తోపా? ఇక మన అమ్మలక్కలు కూడా ఏం తక్కువ కాదు. ఫ్రీ బస్ అని చెప్పేసి గుంపులుగా ఎక్కేసి కండక్టర్ సార్ మీద పడి మస్తు సతాయిస్తారు. పోనీక కూడా జాగిడవరు ఆయనకు అక్కడిక్కడ. ఇక తప్పు ఒక్కరిదని చెప్పలేం కానీ గీ పథకం ఎవరైతే పెట్టిర్రో గాలే దీనికి కారకులు అవుతారని చెప్పేసి జనాలు బగ్గా మాట్లాడుకుంటున్నారు. గీ వీడియో తీసి నెట్లో పెడితే గిట్లా వైరల్ అయింది. మీ కళ్ళ ముందు పట్టుకొచ్చిన చూడుర్రి లొల్లి ఎట్లా అవుతుందో. కాదు కండక్టర్ కొడతారా? ఎందుకు కొడతారు?